హాయ్ ఫ్రెండ్స్, ప్రాచీన కాలంలో ఒక రాజ్యాన్ని పాలించే రాజు ఉండేవాడు. ఆ రాజు దగ్గర అన్నీ ఉన్నాయి. మంచి రాజ్యం, రాజ్యానికి తగ్గ ప్రజలు ఉన్నారు. రాజు ఆదేశాలను అందరూ పాటించేవాళ్ళు. రాజు కూడా తన ప్రజల్ని బాగా చూసుకునేవాడు. ప్రజల అవసరాలన్నిటినీ తీర్చేవాడు. రాజు దగ్గర అన్నీ ఉన్నప్పటికీ తన మనసు మాత్రం కుదురుగా ఉండేది కాదు. ఎప్పుడూ ఒక పని మీద దృష్టి పెట్టలేకపోయేవాడు. ఏ పని మొదలుపెట్టినా కూడా అది పూర్తవకముందే ఫోకస్ కోల్పోయేవాడు. ఈ విషయాన్ని గమనించిన రాజు చాలా చింతిస్తూ ఉండేవాడు. ఇందుకోసం పక్క రాజ్యంలో ఉండే రాజులను కూడా కలిసి తన సమస్యని చెప్పుకున్నాడు. వాళ్ళు కూడా కొన్ని ఉపాయాలిచ్చారు. వాళ్ళు చెప్పిన ఉపాయాలను రాజు తన జీవితంలో పాటించాడు కూడా. కానీ ఎలాంటి మార్పు కనిపించలేదు. అందువల్ల రాజు ఎప్పుడూ చింతిస్తూ ఉండేవాడు. చాలాసార్లు అయితే రాత్రిలో నిద్ర కూడా పట్టేది కాదు. ఒకానొక రోజు ఒక సాధువు, జీవితం పైన పూర్తి జ్ఞానం ఉన్న ఒక మహాత్ముడు రాజ్యానికి వచ్చాడని ఆయన్ని కలవడానికి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వస్తూ ఉన్నారు. ఈ విషయం రాజు చెవిన పడింది. ఇది తెలుసుకున్న రాజుకి చాలా ఆనందం కలిగింది. తన సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అని అనిపించింది. వెంటనే ఆ సాధువును కలవాలని అనుకున్నాడు. తర్వాత రోజు పొద్దున్నే ఆ సాధువును కలవడానికి రాజు ప్రయాణం మొదలైంది. మార్గ మధ్యలో ఆ సాధువు గురించి ఎవరిని అడిగినా అందరూ సాధువును పొగడ్తలతో ముంచేస్తున్నారు. దాంతో ఆ సాధువు చాలా బుద్ధివంతుడు, జ్ఞానవంతుడు అయి ఉంటాడని రాజు అనుకున్నాడు. దాంతో అతన్ని కలవాలి అనే ఉత్సాహం ఇంకా పెరిగిపోయింది. రాజు తన ప్రయాణాన్ని వేగవంతం చేశాడు. చివరికి ఆశ్రమానికి చేరుకున్నాడు. కానీ అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. ఆశ్రమం వెనుక ఒక తోట ఉంది. ఒక తోటమాలి అక్కడ పనిచేస్తున్నాడు. తోటమాలి శరీరం అంతా మట్టితో నిండి ఉంది. అతను కనీసం చెప్పులు కూడా వేసుకోలేదు. ఆ రాజు అతని దగ్గరికి వెళ్ళి, ఈ ఆశ్రమంలో ఉండే గురువు ఎక్కడున్నారు అని అడిగాడు. అప్పుడు తోటమాలి, ప్రభూ, మీరు లోపల కూర్చోండి, నేను వారిని పిలుచుకుని వస్తాను అని అన్నాడు. రాజు కుటీరం లోపల కూర్చుని ఎదురు చూస్తూ ఉన్నాడు. కొంత సమయం ముగిశాక రాజు ఎదురు చూస్తున్న వాళ్ళు వచ్చారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆ తోటలో పనిచేస్తూ కనిపించిన తోటమాలి. రాజు ఆశ్చర్యంగా ఆ వ్యక్తికి ప్రణామాలు చేస్తూ, మీరు తోటలో పనిచేస్తూ కనిపించిన తోటమాలి కదా, మరిప్పుడేంటి ఒక సాధువులాగా వచ్చారు అని అడిగాడు. అప్పుడు సాధువు, ప్రభు, నన్ను క్షమించండి, నేను తోటలో చిన్న పని చేస్తున్నాను. ఈ ఆశ్రమంలో తోటమాలి నేనే, అలాగే సాధువు కూడా నేనే అని చెప్పి, మీరు వచ్చిన కారణం ఏంటి అని అడిగాడు. అప్పుడు రాజు, గురుదేవా, మీ గురించి చాలా గొప్పగా విని నా సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అని వచ్చాను. అయితే నా మనసులో ఒక సందేహం ఉంది అని అంటాడు రాజు. అప్పుడు సాధువు, ఏంటా సందేహం అని అడుగుతాడు. నేను చాలామంది గొప్పవాళ్ళని, జ్ఞానవంతులని కలిశాను. వారి దగ్గర రకరకాల పుస్తకాలుండేవి. అన్ని పుస్తకాలను చూసేసరికి వాళ్ళు జ్ఞానవంతులని ఒక నమ్మకం వచ్చేది. కానీ మీ దగ్గర ఒక్క పుస్తకం కూడా లేదు. మీలో ఏదో ఒక కళ ఉన్నట్లుగా నాకు ఎలాంటి సంకేతాలు కనిపించడం లేదు. అయినా కానీ మీరు చాలా శాంతంగా కనిపిస్తున్నారు. దీని వెనుక గల రహస్యాన్ని నాకు చెప్పగలరా అని రాజు అడుగుతాడు. అప్పుడు సాధువు నవ్వుతూ, నా యొక్క జ్ఞానం ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క దానితో ముడిపడి ఉంది. ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క జీవనం మరియు ప్రతి ఒక్క వస్తువు నుండి నేను జ్ఞానం పొందుతాను అని చెప్పి, అసలు మీరు రావడానికి కారణం గురించి నాకు వివరించండి అని సాధువు అడుగుతాడు. అప్పుడు రాజు, గురుదేవా, నేను ఏ పని మీద కూడా ఎక్కువసేపు దృష్టి సారించలేకపోతున్నాను. ఏకాగ్రతతో ఏ పనిని చేయలేకపోతున్నాను. అందువల్ల నేను చాలా చింతిస్తున్నాను. నా ఈ సమస్యకి మీరే పరిష్కారం చెప్పండి అని అడిగాడు. రాజు బాధని అర్థం చేసుకున్న సాధువు, మహారాజా, మీ సమస్య నాకు అర్థమైంది. ఈ సమస్య కోసం నేను మీకు ఒక ఉపాయం చెప్తాను. అయితే ఇప్పటికే మీకు బాగా ఆలస్యం అయిపోయింది. ఈ రోజుకి తిరిగి రాజ్యానికి వెళ్ళిపోండి. మళ్ళీ రేపు ఉదయాన్నే నా దగ్గరకు రండి. రేపు ఉదయం మీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు లభిస్తాయి అని చెప్పి సాధువు తోటలో పనిచేయడానికి వెళ్ళిపోయాడు. రాజు కూడా రాజభవనానికి వెళ్ళిపోయాడు. అయితే ఆ రోజు రాత్రి రాజుకి అస్సలు నిద్ర పట్టలేదు. అసలు ఆ సాధువు నాకు ఏం చెప్పబోతున్నాడు అని దాని గురించే పదే పదే ఆలోచిస్తూ నిద్రపోలేదు. తర్వాత రోజు ఉదయాన్నే రాజు ఆశ్రమానికి చేరుకున్నాడు. రాజు కోసం ఎదురుచూస్తున్న సాధువు నీటితో నిండి ఉన్న ఒక జగ్గును రాజుకిస్తూ, దీన్ని తీసుకుని మొక్కలకి నెమ్మదిగా నీళ్లు పోయండి. ఇక్కడ 15 మొక్కలున్నాయి. వాటన్నిటికీ ఇదే విధంగా నీరు పోయండి. అయితే ఈ ప్రక్రియలో మీరు వేరేది ఇంకేం చేయకూడదు. వేరేది ఏం ఆలోచించకూడదు. మొక్కలకి నీళ్లు పోస్తున్న సమయంలో మీ దృష్టి అంతా కేవలం మొక్కల మీదే ఉండాలి. ఒకవేళ నీళ్లు పోస్తున్న సమయంలో ఏదైనా ఆలోచన వస్తే నీళ్లు పోయడం ఆపి మళ్ళీ మొదటి మొక్క నుంచి మొదలుపెట్టండి. నేను చెప్పింది చెప్పినట్లుగా చేసిన తరువాత నా దగ్గరకు రండి. మీకున్న ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇస్తాను అని చెప్పి సాధువు వెళ్ళిపోయాడు. రాజు ఇంతవరకు ఇలాంటి పని ఎప్పుడూ చేయలేదు. మొక్కలకి నీళ్లు పోయడం అనే పని రాజుకి చాలా సులభం అనిపించింది. ముందుగా మొదటి మొక్కకి చాలా ఏకాగ్రతతో నీళ్లు పోశాడు. తర్వాత రెండో మొక్కకు కూడా అలాగే చేశాడు. మూడో మొక్కకి నీళ్లు పోయడం మొదలు పెట్టగానే అతని మనసులో ఎన్నో ఆలోచనలు మొదలయ్యాయి. రాజభవనంలో ఉన్న పూలతోట గుర్తుకొచ్చింది. అప్పుడు రాజు వెంటనే తేరుకుని సాధువు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.
మళ్ళీ మొదటి మొక్క నుంచి నీళ్లు పోయడం మొదలుపెట్టాడు. 2 మొక్కలకి బాగానే నీళ్లు పోశాడు. 3వ మొక్క దగ్గరికి రాగానే మళ్ళీ ఏదో ఒక ఆలోచన మొదలైంది. అప్పుడు రాజుకి చాలా కోపం వచ్చింది. అసలు ఇంత చిన్న పని నేను ఎందుకు చేయలేకపోతున్నాను అనుకుని మళ్ళీ మొదటి మొక్క దగ్గరకు వెళ్ళాడు. ఈసారి 5 మొక్కలకి ఏకాగ్రతతో నీళ్లు పోశాడు. 6వ మొక్క దగ్గరికి వెళ్ళగానే నీటిని చూసి నదుల గురించి ఆలోచన మొదలైంది. అలా ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ 15 మొక్కలకి నీళ్లు పోయడంలో సఫలం కాలేకపోయాడు. తన మీద తనకే చాలా కోపం వచ్చింది. అయితే సాధువు తనని పరీక్షిస్తున్నాడని రాజుకి తెలుసు. సాధువు చెప్పిన అన్నీ పాటిస్తూ ఎన్నిసార్లు ప్రయత్నించినా రాజు సఫలం కాలేకపోయాడు. ఇలా చేస్తూ ఉండగా సాయంత్రం అయిపోయింది. అప్పుడు సాధువు వచ్చి చూసేసరికి రాజు బాగా అలసిపోయి కూర్చున్నాడు. ఎన్నో ఆలోచనల్లో మునిగున్నాడు. సాధువు రాజు దగ్గరకు వచ్చి, మహారాజా, మీ నిజాయితీ నన్ను చాలా సంతోషింపజేసింది. నేను చెప్పిన పని చేయడానికి మీరు చాలా ప్రయత్నించారు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా జాగ్రత్తగా విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎప్పుడైతే మనస్సు అనేక ఆలోచనల నుంచి విముక్తి పొందుతుందో అప్పుడు మనస్సు యొక్క నిజమైన స్వరూపం కనిపిస్తుంది. అప్పుడు అతి సాధారణమైన పని నుండి కూడా మనం జ్ఞానం పొందొచ్చు, శాంతంగా ఉండొచ్చు. అప్పుడు రాజు, గురుదేవా, మరి ఇది ఎలా సాధ్యం అవుతుంది? ఏ పని చేసినా కూడా ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి. అలా నేను ఆలోచనల్లో చిక్కుకుపోతున్నాను. వాటి నుంచి బయటపడడానికి నాకు ఎలాంటి మార్గం కనిపించడం లేదు. అది విని సాధువు నవ్వుతూ, మహారాజా, మీరు మొక్కలకి నీళ్లు పోయడం లేదు, ఎలా అయినా ఈ పనిని తొందరగా పూర్తి చేయాలని అనుకున్నారు. అదే విషయాన్ని మీరు ఆలోచిస్తూ ఉన్నారు. నిజానికి నేను చెప్పిన ఆ పని మీకు భారంగా అనిపించింది. ఏదైనా పని భారంగా అనిపించినప్పుడు దాన్ని ఎలా అయినా పూర్తి చేయాలని అనుకుంటూ ఉంటాం. అందువల్ల ఆ పని చేస్తున్న మన పూర్తి ఏకాగ్రత దాని మీద పెట్టలేం. ఏదైనా పని చేసినప్పుడు దాని యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుని ఆ పనిని పూర్తి ఏకాగ్రతతో చేసినప్పుడు మనసులో వచ్చే ఎలాంటి ఆలోచనలు కూడా మిమ్మల్ని అధిగమించలేవు. అప్పుడు రాజు, గురుదేవా, మీరు చెప్పేది నిజమే. నేను ఎలా అయినా ఈ పనిని పూర్తి చేసి మిమ్మల్ని కలవాలనుకున్నాను. అందువల్లే ఈ పని మీద నా పూర్తి ఏకాగ్రత పెట్టలేకపోయాను. ప్రస్తుత సమయంలో జీవించడం చాలా కష్టమైన పని. ఇందుకోసం నేను ఏదైనా తపస్సు చేయాల్సి ఉంటుందా అని అడిగాడు. అప్పుడు సాధువు, మీరు ఏదైతే మనశ్శాంతిని కోరుకుంటున్నారో అది మీలో ముందు నుంచే ఉంది. దీన్ని బయటికి తేవాలి అంటే మీరు శ్వాస మీద దృష్టి పెట్టాలి. ముందుగా మీరు శ్వాస మీద దృష్టి పెట్టడం నేర్చుకోండి. ఈ కార్యాన్ని మీరు అర్థం చేసుకుంటే తర్వాత మీరు ఏ పన్నైనా కూడా పూర్తి ఏకాగ్రతతో చేయగలుగుతారు. అంతేకాదు, ఏదైనా పని మొదలుపెట్టే ముందు మీరు చుట్టూ ఉన్న పరిసరాలను, వాతావరణాన్ని శ్రద్ధగా గమనించండి. అలా చేయడం వలన ఏమైనా ఆలోచనలు ఉన్నా కూడా అవి తొలగిపోయి వర్తమానంలోకి వచ్చేస్తారు. ఏదైనా కార్యాన్ని తొందరగా పూర్తి చేయాలి అనే ఆలోచన విడిచిపెట్టి పూర్తి ఏకాగ్రతతో చేయడానికి ప్రయత్నించండి. అప్పుడు మీ మనస్సే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు మీ మనస్సు మీకు సహకరిస్తుంది. మీరు చేసే పనిలో పూర్తిగా విలీనం అవుతారు. అలా కార్యం నుంచి ప్రశాంతత మరియు జ్ఞానం పొందుతారు. ఇందువల్ల మీ మనస్సులో ఎలాంటి అనవసరమైన ఆలోచనలు రావు. కర్త మరియు కర్మ రెండూ కూడా ఒక్కటైపోతాయి. దీన్నే ఆనందం అనవచ్చు, లేదా వర్తమానంలో జీవించడం అని కూడా అనొచ్చు. అయితే ఇదంతా అభ్యాసం చేయడం వల్లే సాధ్యమవుతుంది. సాధువు చెప్పిన మాటలన్నీ రాజుకి బాగా అర్థమయ్యాయి. సాధువుకి ప్రణామాలు చేసి తిరిగి రాజభవనానికి వచ్చేశాడు. రోజూ కూడా శ్వాస మీద దృష్టి పెట్టే కార్యక్రమాన్ని అభ్యాసం చేయడం మొదలుపెట్టాడు. తర్వాత ప్రతి పని కూడా పూర్తి ఏకాగ్రతతో చేయడం మొదలైంది. అలా తన మనస్సు చాలా శాంతంగా మారింది. తాను చేసే ప్రతి చిన్న పెద్ద కార్యాల నుంచి జ్ఞానాన్ని పొందగలుగుతున్నాడు ఆ రాజు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి? రేపటి నుంచి మీరు కూడా శ్వాస మీద ధ్యాస పెట్టడానికి ప్రయత్నించండి. ప్రతి పనిని ఏకాగ్రతతో చేస్తే మీకు జ్ఞానంతో పాటు ప్రశాంతత కూడా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.